జీవితాశయం పల్లవితో చేస్తున్న మ్యూజిక్ ఆల్బంతో నెరవేరుతుందని ఆశించాను, ఆశపడ్డాను. ఆ ఆల్బమ్ సక్సెస్ అయిన రోజున నీ సంతోషాన్ని చూస్తూ గతాన్ని, భయాన్ని శాశ్వతంగా మర్చిపోవాలనుకున్నాను. స్వర్ణ మీద కోపంతో అద్భుతమైన అవకాశాన్ని దూరం చేసుకోవద్దు. నీ మీద నమ్మకంతో చెప్తున్నాను, నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎన్నో ఆటంకాలు వచ్చినా తలెత్తుకుని నిలబడే స్థాయికి ఎదగాలి. చిన్న చిన్న కారణాలతో నీ ఫ్యూచర్ని, ఈ అమ్మ నమ్మకాన్ని దూరం చేయొద్దు. పల్లవికి, స్వర్ణకి మధ్య డబ్బు తప్ప వేరే ఏ సంబంధం లేదు. నీ మంచి కోరి అమ్మగా చెప్తున్నాను, వెళ్ళి పల్లవితో మాట్లాడు. మ్యూజిక్ ఆల్బమ్ కంటిన్యూ చేయి. వెళ్ళొస్తాను. అమ్మా, ఇన్ని రోజులు నువ్వు నా సంగీతాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ దాని వెనుక ఇంత బాధ ఉందని నేను గ్రహించలేకపోయాను. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని తరాసా. ఎన్ని రోజులు అత్తయ్యకి మీ సక్సెస్ అంతగా సంతోషాన్ని కలిగించదేమో అనుకున్నాం. కానీ దాని వెనుక ఉన్న కారణం, ఆవిడ ఉద్దేశం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదండి. మొక్క వాలకుండా ఎదగడానికి కర్రని సపోర్ట్గా పెడతారు. అంత మాత్రాన కర్ర బలం కాదు, మొక్కకి ప్రాణం పోయేదు. ఎవరి సపోర్ట్ లేకుండా కెరీర్లో ఎదగడం అంత సులువు కాదు. అందరికీ ఆ అదృష్టం కలిసి రాదు. మనం సక్సెస్ అయిన రోజున శత్రువులు కూడా సలాం కొడతారు. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు తగ్గడం తప్పు కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. నా కోసం, అత్తయ్య గారి కోసం మీ కోపాన్ని, గతాన్ని వదిలిపెట్టండి. పల్లవితో మాట్లాడండి. మొత్తానికి ఎవరి సాయం లేకుండా బ్యాంక్ అప్పుతో మీ పేరెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. గ్రేట్. బ్యాంక్ అప్పు కాదది, దాన్ని లోన్ అంటారు. రెండు ఒకటేలే. నేను తెలుగులో చెప్పాను, నువ్వు ఇంగ్లీష్లో చెప్పావు. ఏ భాషలో చెప్పామన్నది కాదు, మనం వాడిన పదం బావుందా లేదా అనేది ముఖ్యం. నువ్వేం వాడినా బానే ఉంటావు. నాకు నిన్ను ముట్టుకునే అదృష్టం లేక రోజు రోజుకి వాడిపోతున్నాను. కకృతి పడకు. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మన పెళ్లి గురించి ఆలోచిస్తారు. మరి అప్పటి వరకు నువ్వేం ఆలోచిస్తావు? ఆలోచించడం కాదు, మా పేరెంట్స్ దగ్గర బిజినెస్ నాలెడ్జ్, టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇదేంటి సడన్ గా? మా అమ్మకి ఇండిపెండెంట్ గా ఎదిగే టాలెంట్, బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మేం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. నేను కూడా మా అమ్మలా ఉండాలంటే
తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేనొక్కగానొక్క కొడుకుని కాబట్టి మా కంపెనీలో అలా అవ్వదురేను. అవుతుందో అవ్వదో నేను బిజినెస్ నేర్చుకుంటే తప్ప, లేక నీకు పోటీగా వస్తానని భయమా? హలో మేడం, పెళ్ళాం పోటీకొస్తే భయపడే పెరిగి మగజాతి కాదు నాది. ఆ పోటీని చూసి గర్వపడే ఆల్ఫా మొగుడి జాతి. ఇంతకీ కొత్త బిజినెస్ ఇనాగ్రేషన్ ఎప్పుడు? మాకేమైనా ఇన్విటేషన్ ఉంటుందా? కాబోయే అల్లుడివి. నేను వద్దన్నా సరే ఖచ్చితంగా పిలుస్తారు. నువ్వెందుకు వద్దంటావు? పార్క్లో కూర్చుని పిచ్చి వేషాలు వేసినట్టు ఇంటి దగ్గర కూడా వేస్తావేమో అని. ఏంటి, నీ ఇంటి దగ్గర? ఇక్కడంటే ఎవరు లేరు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను కానీ మీ ఇంటి దగ్గర అంటే బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోతాను. ఇప్పుడు కూడా అంతే బుద్ధిగా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అందుకని ఒక్కసారి అన్నయ్య, అన్నయ్య. ఎలా ఉన్నావు రేణు? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలానే ఉన్నాను. హాయ్ సుహాస్. హాయ్ బావగారు. పెద్ద బావగారికి నా పేరు కూడా గుర్తుంది. మా చెల్లి ఉడ్బివి పేరే కాదు, నీకు సంబంధించిన ఏ డీటెయిల్ మర్చిపోలేదు. అవును, నువ్వేంటన్నయ్య ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్తూ చూస్తే నువ్వు సుహాస్ కనిపించారు. ఓ, చూసి చాలా రోజులైంది కదా అని పలకరిద్దామని ఆగాను. నిన్నింత దగ్గరగా చూసినందుకు ఐఎమ్ హ్యాపీరా. ఇంత ప్రేమున్న వాడివి ఇంటికి రావచ్చు కదన్నయ్య. బావగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. అన్నయ్య, నువ్వింటికి తిరిగొస్తే అమ్మా నాన్నే కాదు ఇంట్లో అందరూ నిన్ను క్షమిస్తారు. మనం ఇంతకు ముందు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో మళ్ళీ అలానే ఉండొచ్చు. ఉండలేను రేణు. మీ దగ్గరకు వస్తే నేను చేసిన తప్పులు గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తాయి తప్ప తలెత్తుకొని అమ్మ నాన్నల్ని చూడలేను. అమ్మా నాన్నల ప్రేమ ముందు ఆ బాధ ఎంతసేపు అన్నయ్య? నీ తమ్ముళ్ళు కోపం చూపించినా ఆఖరికి అది కూడా ప్రేమగానే మారుతుంది. నాకు తెలుసు రేణు. ముందు కొంచెం కోపం చూపించినా ఆ తర్వాత ప్రేమ పంచుతారన్న విషయం నాకు తెలుసు. కానీ ఆ ప్రేమకి అభిమానానికి నేను అర్హుణ్ణి కాదు. మేఘనతో కలిసి చేసిన తప్పుకి మీతో బంధం ఎప్పుడో దూరం అయింది. అన్నయ్య, నీకు మేమెప్పుడైనా గుర్తొస్తామా? మర్చిపోతేనే కదా రేణు. గతాన్ని తలుచుకొని నవ్వినా, భవిష్యత్తుకు భయపడి ఏడ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అందరినీ దూరం చేసుకున్నానన్న బాధ, పశ్చాత్తాపం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ బాధ చివరకు ఏమవుతుందో, ఎవరి కథను ఎలా మారుస్తుందో తెలీదు. అది కాదన్నయ్య, నువ్వు ఒక్కసారి. వద్దు రేణు, నువ్వేం మాట్లాడద్దు, నన్ను మాట్లాడించొద్దు ప్లీజ్. సుహాస్, సారీ బావగారు. మీ నిశ్చితార్థానికి మిస్ అయ్యాను. పెళ్ళికి కూడా వస్తానో రానో తెలీదు. అందుకే ఇప్పుడే విషెస్ చెప్తున్నాను. అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తాను. ఏంటి, మీ పెద్దన్న ఎమోషనల్ అవుతున్నట్టున్నాడు? గుండెల్లో బాధని కంటి రెప్పలతో ఆపుకున్నాడు. కన్నీరు బయటికి రాకుండా చాలా బాగా నటించాడు. అన్నయ్య మమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడు సుహాస్. అది అర్థమవుతుంది. అమ్మా నాన్న, అన్నయ్యలు, వదినలతో ఇల్లు ఎంత బాగుండేదో తెలుసా? ఇప్పుడు మాలో ఏ ఒక్కరు మిస్ అయినా
ఎంతో మంది లేనట్టుగా బాధపడుతుంటాను. ప్లీజ్ రేణు, అంత మంచి జరుగుతుంది, నువ్వు బాధపడకు. మీ అన్నయ్య తనకు తానుగా వచ్చాడు అంటే పశ్చాత్తాపం మొదలైనట్టే. చూద్దాం, ఈ మార్పు మంచికి లీడ్ అవ్వాలని కోరుకుందాం. డాక్టర్, శ్రీవాణి గారి కండిషన్ ఎలా ఉంది? క్రిటికల్ గానే ఉందమ్మా. నిన్న నైట్ ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయ్యాయి. డ్యూటీ డాక్టర్ అలర్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రాణాలతో చూడగలుగుతున్నాం. ఇంకెన్ని రోజులు ఇలా కోమాలో ఉంటారు? స్పృహలోకి ఎప్పుడొస్తారు? అది నేనే కాదమ్మా, ఎవరూ చెప్పలేరు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది అవుతుంది. శ్రీవాణి గారు చావుకి బతుక్కి మధ్య ఆగిపోయారు. ఐ డోంట్ థింక్ షీ విల్ సర్వైవ్. సొంత హాస్పిటల్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ పరిస్థితే ఇలా అవ్వడం నిజంగా దురదృష్టకరం. హలో ఉషా. చెప్పండి బావగారు. ఎక్కడున్నావు ఉషా? శ్రీవాణి గారిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాను. ఎలా ఉన్నారు? ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. సర్వైవ్ అవ్వడం కష్టం అంటున్నారు. పశ్చాత్తాపంతో చేసిన తప్పు ఒప్పుకున్నా ఆ దేవుడు మాత్రం దయ చూపడం లేదనిపిస్తోంది. అనిపించడం కాదు, అదే నిజం. ఆ దేవుడికి దయ లేదు. ఆ విషయం మేఘన శంకర్లను చూస్తుంటేనే అర్థమవుతుంది. తప్పు చేసిన వాళ్ళు చట్టం కళ్ళు కప్పి తప్పించుకుంటున్నారు. వీళ్ళు చెప్పినట్టు చేసిన శ్రీవాణి గారు శిక్ష అనుభవిస్తున్నారు. తప్పించుకోవడం ఏంటి బావగారు? యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశానన్నారు కదా. అరెస్ట్ చేయడమే కాదు, నా స్టైల్లో ఇంటరాగేషన్ కూడా చేశాను. అయినా సరే వాడు నిజం చెప్పలేదు. యాక్సిడెంట్ చేసిన కార్ని వేరే వ్యక్తికి అమ్మినట్టుగా దొంగ రికార్డులు సృష్టించి ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదని పక్కా ప్రూఫ్స్ తీసుకొచ్చారు. చట్టానికి నీతి న్యాయం కన్నా సాక్ష్యం ఉంటే చాలు కదా. యాక్సిడెంట్ చేసిన వాడిని వదిలేసి ఏ సంబంధం లేని వాడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఈ కేసు క్లోజ్ అయినట్టేనా? ఈ యాక్సిడెంట్ వెనక మేఘన, శంకర్ ఉన్నట్టు ప్రూవ్ చేయలేమా? శంకర్ తన ఇన్ఫ్లుయెన్స్ ని ప్రజాసేవ చేయడంలో కన్నా సొంత పనుల కోసమే ఉపయోగించుకుంటున్నాడు. అతని మాట విని నడిచే అధికారులు ఉన్నంతకాలం ఎంత పోరాడినా అసలు నేరస్తుడు దొరికే దారి కనిపించదు. ప్రస్తుతానికి దారులన్నీ క్లోజ్ అయ్యాయి ఉషా. శ్రీవాణి గారు స్పృహలోకి వస్తే తప్ప ఈ కేసు రీఓపెన్ చేయలేం. కానీ బావగారు, శ్రీవాణి గారు బ్రతకడమే కష్టమని డాక్టర్ చెప్తున్నారు. అలాంటప్పుడు మేఘన నిజస్వరూపం ఎలా బయటపెడతారు? ఉన్న ఒకే ఒక ఆధారం ఆవిడ మాత్రమే ఉషా. ఆశగా నమ్మకంగా ఎదురు చూడడం తప్ప వేరే దారి లేదు. శ్రీవాణి గారు, మీకు నా మాట వినిపిస్తుందని అనుకుంటున్నాను. మేఘన గురించి మీరు చెప్పిన నిజం విలువ మీ ప్రాణం మీదే ఆధారపడి ఉంది. హారిక అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మీరు తప్ప మా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నిజమేంటో తెలిసే వరకు హారిక అక్క మనసులో అనుమానం దూరం కాదు. నేను మొక్కే ప్రతి దేవుడికి మీకోసం, మీ ఆరోగ్యం కోసం
దండం పెట్టుకున్నాను. ఒక నిజాన్ని సజీవంగా ఉంచాలన్నా, హారిక అక్క మనసు మారాలన్నా, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలన్నా మీరు బతకాలి. రేపటి నుంచి మిల్క్ పేపర్ ఏది వద్దు. అలాగే ఇంట్లో ఉన్న సామాన్లు ఏదైనా ఆర్ఫనేజ్ కి పంపించేయండి. పల్లవి, ఇల్లే కాదు, ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికీ రాను. ఎందుకొచ్చారండి? ఇక్కడ స్వర్ణ ఉందో లేదో చెక్ చేయడానికా? ఇక్కడ ఎవ్వరూ లేరు, రారు. ఎందుకంటే నేను ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావు? అనాథగా అమెరికా నుంచి వచ్చాను. తిరిగి అనాథగా అమెరికాకే వెళ్ళిపోతాను. ఎందుకు? ఎందుకేంటి? ఇక్కడ నాకంటూ ఎవరున్నారు? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు మిగిలారు? మీ అభిమానిగా మీ టాలెంట్ ప్రపంచానికి తెలియాలని నేను ఆలోచిస్తే ఆవేశంతో మీరు వద్దని వెళ్ళిపోయారు. ఇంటికొచ్చి బ్రతిమాలినా గెట్ లాస్ట్ అన్నట్టు మాట్లాడారు. సంగీత ప్రపంచంలో మీకంటూ కొత్త దారులు క్రియేట్ చేయాలనుకుంటే రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నారు. స్వర్ణ అంటే మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ ప్రొఫెషన్ కూడా వద్దనుకునేంత అసహ్యమని ఊహించుకోలేకపోయాను. కోపంగా నన్ను వదిలి వెళ్లిపోయే ముందు మన ప్రాజెక్ట్ లో స్వర్ణ ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు అని ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది కదా. మీరంటే పిచ్చి ప్రేమ పెంచుకున్న అభిమానిని. మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నదాన్ని. మీ మాట కాదంటానా? మీకు నచ్చని వాళ్ళతో వర్క్ చేస్తానా? మీకు పిఆర్ఓగా ఉన్నప్పుడు శంకర్ నుండి లైఫ్ థ్రెట్ వచ్చినా మీ కెరియర్ కోసం ధైర్యంగా నిలబడ్డాను. గెస్ట్ హౌస్ లో ఒక నైట్ అంతా మీతో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నా కేవలం మీకోసమే భరించాను. మన స్నేహాన్ని ఉష అవమానించినా మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషించాను. కానీ స్వర్ణ విషయంలో నన్ను అనుమానించినప్పుడు, ప్రాజెక్ట్ చెయ్యనని వెళ్ళిపోయినప్పుడు అప్పుడే ఆ క్షణమే చచ్చిపోయాను. ఇక్కడే ఉంటే మీ జ్ఞాపకాలతో జీవశ్చ వల్ల మారిపోతానని దూరంగా వెళ్ళిపోతున్నాను. ఒక ఫ్రెండ్ గా ఇన్ని రోజులు నన్ను భరించినందుకు, నాకు మోరల్ సపోర్ట్ గా నిలబడినందుకు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. తెలిసి తెలియక చేసిన పొరపాట్లకి నన్ను క్షమించండి. సారీ పల్లవి, నా వల్ల నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. స్వర్ణని ఇంట్లో చూడగానే ఒక్కసారిగా నా గతం, నిషా చేసిన పనులు అన్నీ నా కళ్ళ ముందు కదిలే. కోపం కంట్రోల్ తప్పింది. ఆ ఆవేశంలో అన్ని మాటలు అన్నానే తప్ప నిన్ను హర్ట్ చేయాలని కాదు. అమ్మ చెబితేనే గానీ నా లైఫ్లో నీ వాల్యూ తెలియలేదు. నా కెరీర్ కోసం నువ్వు పడుతున్న తపన, కష్టం అర్థం కాలేదు. అంటే నేను ఆంటీతో మాట్లాడింది మొత్తం మీతో చెప్పేశారా? అంతా చెప్పింది. ఉషా కూడా ఇన్ఫ్యాక్ట్ నీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి, ఉష కూడా నాకే సపోర్ట్ చేసిందా? అవును పల్లవి, నా మంచి కోరే వాళ్ళంతా నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మాత్రమే నిన్ను వ్యతిరేకించడం తప్పనిపించింది. పైగా నీ కోసం మేమంతా ఉన్నప్పుడు నువ్వు అనాథవి కాదు. ఇంకెప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. నిన్ను హర్ట్ చేసినందుకు సారీ. ఇంకెప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా ఆవేశపడను. మళ్ళీ మనం కలిసి ఆల్బమ్ స్టార్ట్ చేద్దాం. ముందు అనుకున్నట్టుగానే పూజతోనే వర్క్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణకి కాల్ చేసి ఫైనాన్స్ చేయమని చెప్తావా? చిచ్చి,
ఎంత జరిగాక కూడా ఆవిడికి కాల్ చేయడం కాదు కదా, కన్నెత్తి కూడా చూడను. మరి మన ఆల్బమ్కి ఫైనాన్స్ ఎవరు చేస్తారు? డేవిడ్ అని వేరే ప్రొడ్యూసర్ ఇంతకు ముందే కాల్ చేశారు. ఆయనకి మ్యూజిక్ ఆల్బమ్ అంటే ఇంట్రెస్ట్ అని, మన ప్రాజెక్ట్ కి ఫైనాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పారు. మీరు నో చెప్పారని ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేశాను. ఒకసారి డేవిడ్ తో మాట్లాడతాను. ఓకే ప్రొడ్యూసర్ గారు, మీకేది బెటర్ అనిపిస్తే అది చేయండి. నా ఫుల్ సపోర్ట్ మీకే. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డాడ్. రమేష్ చేసిన తప్పుని బాగా కవర్ చేశారు. తరుణ్ కాన్ఫిడెన్స్ ని, ఇన్వెస్టిగేషన్ ని చూసి చాలా భయం వేసింది. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు భయపడాలి కానీ మనం అదరం బెదరం. ఈ మినిస్టర్ శంకర్ అంటే అందరిలాంటి మామూలు పొలిటీషియన్ అనుకుని ఉంటాడు. మన పవర్ ఏంటో, మన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఇప్పుడే తెలిసింది. వెహికల్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేయించాలన్న ప్లాను మీదా లాయర్దా? మన లాయర్దేనమ్మా. ఇలాంటి చావు తెలివితేటలు చాలానే ఉంటాయి. అందుకే చాలా కాలం నుంచి మన దగ్గరే ఉండిపోయాడు. సారీ డాడ్. ఎందుకమ్మా? రమేష్ అరెస్ట్ అయిన తర్వాత మీకు కాల్ చేసి కొంచెం హార్ష్గా మాట్లాడాను కదా. పర్లేదమ్మా, కన్న కూతురివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తప్పు నా వైపు ఉంది కాబట్టే నీ కోపాన్ని తట్టుకున్నాను. నువ్వు అలా సీరియస్ అవ్వకపోయుంటే లాయర్ని కంగారు పెట్టేవాణ్ణి కాదు, రమేష్ని ఇంత తొందరగా విడిపించేవాణ్ణి కాదు. కొన్ని రోజులు రమేష్ని ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి డాడ్. ఆల్రెడీ కొంత డబ్బిచ్చి పంపించేశానమ్మా. రికార్డింగ్ సెషన్ కూడా చాలా బాగా జరిగింది. ఈరోజు రికార్డ్ చేసిన పాట మన ఆల్బమ్కే కాదు, ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ అవుతుంది. ఈ హ్యాపీ మూమెంట్ ని వెంటనే ఒక స్పెషల్ పర్సన్ తో షేర్ చేసుకోవాలి. అమ్మా పల్లవి, నువ్వు అనుకుంటున్నంత మంచిదేం కాదు. ఏంట్రేణు నువ్వు మాట్లాడేది? కిరణ్ కోసం ఉష మీద కోపం ఎందుకు? అసలేం జరిగింది?